భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లోని నిరుపేదలకు 75 గజాల చొప్పున ప్రభుత్వం స్థలం ఇచ్చింది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ స్థలం అప్పగించి చేతులు దులుపుకున్నారని లబ్ధిదారులు వాపోయారు. సేవ్ మున్సిపాలిటీ, సేవ్ కొత్తగూడెం కన్వీనర్ జలాల్ మాట్లాడుతూ నీటి సమస్య, విద్యుత్ సమస్య తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకే విడతలోనే అందరికీ ఎలాంటి కండిషన్ లేకుండా ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయడం కోసం పాలకవర్గంలో తీర్మానం చేయాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు మంజూరు అయ్యేలా కృషి చేయాలని ఆయన తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీ కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. రోడ్లు కావాలని తీర్మానం, నీటి సౌకర్యం, సమస్యలు పరిష్కరించాలి. వెన్నెల నగర్ సమస్యలు, విడతలో 5 లక్షల రూపాయలు లేదంటే 800 మందితో స్థలాలు ఇచ్చారు. ఎలా కట్టుకోవాలి? కరెంటు లేదు, వాటర్ లేవు, రోడ్లు లేవు. మరి మా పరిస్థితి ఏంటి? కొంచెం ఆలోచించండి. ఏదో ఒక ఏర్పాటు మాకు కలిగిస్తే ఏదో ఒకటి చేసుకుంటాం. మేము కిరాయిలు కట్టలేక చచ్చిపోతున్నాం కూలి పని చేసుకొని. కిరాయి వాళ్ళకే కట్టాలి. కరెంటు బిల్లు, కిరాయిలు, వాటర్ ఫెసిలిటీస్, రోడ్లు కల్పిస్తే కొంచెం మేము అది ఏదో ఒకటి చేసుకొని అందులో ఉండాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ స్థలం మాకు ఇచ్చిందండి. ఈ 6 నెలల క్రిందట ప్రభుత్వం మాకు స్థలం ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఇల్లు కట్టుకోవాలంటే అక్కడ ఎలాంటి సౌకర్యం లేక ఇల్లు కట్టుకోలేకపోతున్నాము. నీటి సౌకర్యం లేదు, విద్యుత్ సౌకర్యం కూడా లేదు. కనీసం అక్కడ ఉండాలన్నా మాకు భయం వేస్తుంది. ఏదో ఒక రకంగా మాకు అలాగే గవర్నమెంట్ కూడా మాకు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రుణ సౌకర్యం కల్పిస్తే ఇల్లు కట్టుకోవాలని ఎదురు చూస్తున్నాము. పరిష్కరించాలి వెన్నెల నగర్ సమస్యలు. కొత్తగూడెం పట్టణంలో మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో దాదాపు గత ప్రభుత్వం 807 మందికి 75 గజాల చొప్పున స్థలం ఇచ్చింది. ఆ స్థలం మరి దాదాపు పాలకవర్గం పోరాటం తర్వాత నెంబర్లు వేసి చేతులు దులుపుకున్నారు. మేము అనేక సార్లు ఇదే మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి మీరు మీ వార్డులలో ఉన్న వాళ్ళ దగ్గర నుండి మీ పేదలకు నిరుపేదలని డిక్లేర్ చేసి ఒక సర్టిఫికెట్ ఇచ్చి స్థలం ఇచ్చారు తప్ప నీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం కల్పించలేకపోయారు. తక్షణమే కల్పించండి. ఒకే విడతలో 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తే తప్ప వాళ్ళు అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకోలేరని చెప్పి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కౌన్సిలర్లందరినీ 36 వార్డుల కౌన్సిలర్లని, స్థానిక ఎమ్మెల్యేని, కలెక్టర్ని కూడా విజ్ఞప్తి ఏం చేశామంటే మున్సిపాలిటీ వారికి అయితే 36 వార్డుల కౌన్సిలర్లు ఏకగ్రీవ తీర్మానం అక్కడ సమస్యలు పరిష్కరించమని చెప్పి ఆ తీర్మానం చేయండి. తీర్మానం తర్వాత మేము కూడా కొట్లాడతాము. ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది.